తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని మేకల అభినవ స్టేడియంలో నల్గొండ పార్లమెంటు స్థాయి క్రికెట్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్టహాసంగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలను వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపకులు బీజేపీ జాతీయ ఓబీసీ సోషల్ మీడియా నెంబర్ పెరిక సురేష్ ప్రారంభించారు. అనంతరం పెరిక సురేష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని మేకల అభినవ స్టేడియంలో నల్గొండ పార్లమెంట్ స్థాయి క్రికెట్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్టహాసంగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలను వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపకులు బీజేపీ జాతీయ ఓబీసీ సోషల్ మీడియా మెంబర్ పేరిక సురేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ, జీతో నల్గొండ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్గొండ పార్లమెంట్ యువత కోసం 38 మండలాల నుంచి 16 క్రికెట్ టీంలలో ఈ పోటీలలో పాల్గొన్నాయని అన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతకి చదువుతో పాటు క్రీడల్లో కూడా పోటీతత్వం పెంచాలనే లక్ష్యంతోని మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారని, వారి సూచనలపై ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, క్రికెట్తో పాటు ఇతర ఆటలు ప్రోత్సాహానికి ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ, రాజ్యసభ మెంబర్, పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ కూడా ప్రోత్సాహకారం ఇచ్చారని అన్నారు. ఇన్ని టీంలు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని, క్రీడలతో పాటు మేము హెల్త్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు, ఇంకా సేవా కార్యక్రమాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేస్తున్నామని తెలిపారు. चीफ गेस्ट यहाँ पर 2 टीमों के साथ अप्रिसिएशन देते हुए इस टूर्नामेंट पहला सीजन टेनिस former kabaddi player. 3 of them have been joined with the players and doing appreciations to players. You guys were इधर भी नहीं जल्दी आए. World Hindu Lions founder and the World Hindu Lions founder and national president Reverend Suresh Garu. ఈరోజు ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ, జీతో నల్గొండ అని నినాదంతో మన నల్గొండ పార్లమెంట్ యువత కోసము ప్రతి మండలం నుంచి ఒక టీం, అంటే 38 మండలాలు, 12 టౌన్లు, మొత్తం 50 టీంలతో పాటు ఇక్కడ ఈ క్రికెట్ కార్యక్రమాన్ని, అంటే టెన్నిస్, T10 మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యువతకి చదువుతో పాటు క్రీడల్లో కూడా పోటీతత్వం పెంచాలని ఆ లక్ష్యంతో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. వారి సూచనల మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి మండలంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క టీము, అంటే 50 టీంలతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమం ఈరోజు మొదలైంది. దీనికి మా ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ, రాజ్యసభ మెంబర్, పార్లమెంటరీ బోర్డు మెంబరు డాక్టర్ కె లక్ష్మణ్ గారు కూడా మాకు ప్రోత్సాహకరం ఇచ్చారని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇన్ని టీంలు పార్టిసిపేట్ చేయడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మాకు చాలా ఉత్సాహం కల్పిస్తుంది. ఈ క్రీడలతో పాటు మేము హెల్త్ క్యాంపులు మరియు అన్నదాన కార్యక్రమాలు. వరల్డ్ హిందూ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క క్రికెట్ మరియు సిపక్ తక్రా పోటీలు మేము ఇక్కడ నల్గొండ డిస్టిక్ లోపల ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇవాళ మొదటి రోజు ఆట. ఇవాళ రేపు 23 తారీఖు వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ యొక్క పోటీలకు మన ముఖ్య స్పాన్సర్ అయిన మన సురేష్ గారు, పెరిక సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. అలాగే సిపక్ తక్రా ఈవెంట్ కూడా మెయిన్ స్పాన్సరర్ పెరిక సురేష్ గారు, హైదరాబాద్ డిస్టిక్ అధ్యక్షులు సిపక్ తక్రా గేమ్కు. అలాగే ఈ యొక్క పోటీల్లో కూడా 13 డిస్టిక్ల నుంచి క్రీడాకారులు, జూనియర్, సబ్ జూనియర్ మరియు ఈ యొక్క పోటీలో ఎన్జీ కాలేజీలో మేము 24, 23 లోపల నిర్వహిస్తున్నాము. ఈ యొక్క పోటీలో గెలిచిన క్రీడాకారులకు రాబోయే నేషనల్ ఛాంపియన్, దావణగిరిలో కర్ణాటకలో జరగబోయే నేషనల్ ఛాంపియన్ మన తెలంగాణ జట్టును ఈరోజు
నల్గొండ పార్లమెంట్ క్రికెట్ మ్యాచ్ టెన్నిస్ వరల్డ్ T10 మ్యాచ్కి మీరందరూ రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. वेन्यू 11 वर्सेस वेलिगड्ला दोनों के बीच टॉस होता है. चीफ गेस्ट T10 ఓవర్స్ पेरिका सुरेश गारू, ఈచ్ బౌలర్ 2 ఓవర్స్ ఉంది. एस ऑफ प्रेमराज गारू and जगन्नाथराव गारू. ఇద్దరు రెండు Three the chief guest. టీంలు యాక్సెప్ట్ చేసారు. సో ఫైనల్ రిజల్ట్స్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి. The toss begins. అంటే కుదరదు. మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్ టాస్ అయినా చెప్తే మీడియా కోసం టైం వేస్ట్ చేయకుండా టాస్